నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మా ఇంట్లో మా అమ్మగారు చాలా తెల్లగా ఉంటారండి. మా నాన్నగారు కాస్త నల్లగా ఉంటారు. ఆ మాట అంటే ఆయన అస్సలు ఒప్పుకోరు. నేను చామన ఛాయ రంగులో ఉంటానంటారు ఆయన. మా అక్కయ్య తెలుపు, నా రంగు కాస్త చామన ఛాయ, మా తమ్ముడు నలుపు. నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి మా ఇంట్లో నలుపు తెలుపుల చర్చ ఎప్పుడు సాగుతూనే ఉండేది. తెల్లగా ఉంటుందని మా అక్కయ్యకి చాలా గర్వం అని నా చిన్నప్పటి అభిప్రాయం అండి. చామన ఛాయ అయినా నా చర్మం మెరుస్తూ చాలా అందంగా ఉంటుందనేవాళ్ళు అందరూ. అంతేకాదు, నా మొహం చాలా కళగా ఉండేదని కూడా మెచ్చుకునేవారు. మా తమ్ముడు నల్లగా ఉన్నా వాడి పెద్ద పెద్ద కళ్ళని, వాడి చురుకుదనాన్ని అందరూ ఇష్టపడేవాళ్ళు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన సౌందర్య లహరి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్నిప్పర్స్ బ్యూటీ పార్లర్కి వచ్చిందండి. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ కవిత గారు ఉన్నారు. మరి ఆమె సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు ఆమెని అడిగి తెలుసుకుందాం. హాయ్ కవిత గారు. హాయ్ మౌనిక గారు. కవిత గారు, ఈరోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ మ్యాజిక్ అనే ఫేషియల్ చూపిస్తున్నాను మ్యామ్ ఇప్పుడు. ఓకే, ఈ ఫేషియల్ మరి ఎటువంటి స్కిన్ బాగుంటుంది? ఆల్ స్కిన్ టైప్స్ కి యూజ్ అవుతుంది మౌనిక గారు ఇది. అంటే డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఎవరికైనా ఏ క్లయింట్ కైనా ఇక్కడ వచ్చాక క్లయింట్ ఫేస్ చూసి స్కిన్ టోనింగ్ ని బట్టి అలా చేస్తాము. సో మరి స్టార్ట్ చేద్దామా ఈ ఫేషియల్? మౌనిక గారండి, ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తున్నామండి. ఓకే, సో కవిత గారు క్లెన్జింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ప్యాక్ వేస్తున్నానండి, ట్యాన్ ప్యాక్ ఇది. ఓకే, ఇది ఒక 15 minutes ఉంచాలి. ఒక 15 minutes వరకు ఈ ప్యాక్ ఉంచుకోవాలి ఫేస్ మీద. Yes. అంటే అది డ్రై అయిపోవాలా? డ్రై అంటే అలా ఏం అవసరం లేదు, మనం టైం చూసుకోవాలి 15-20 minutes. కవిత 15 minutes వెయిట్ చేయాలా మరి ట్యాన్ ప్యాక్ వేసి? వెయిట్ చేద్దాం మ్యామ్. ఓకే కవిత, 15 minutes అయిపోయింది, క్లీన్ చేసుకుందామా? ఓకే మ్యామ్. సో మరి కవిత, ట్యాన్ ప్యాక్ కూడా అయిపోయింది, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు స్క్రబ్బింగ్ మ్యామ్. స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ట్యాన్ ప్యాక్ తర్వాత స్క్రబ్బింగ్ చేసుకో. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో కవిత గారు, 10 minutes అయిపోయింది స్క్రబ్బింగ్. అంత లోపల క్రీమ్ అంతా ఎమర్జ్ అయిపోయింది కదా స్కిన్లోకి. ఎస్. సో మరి ఇప్పుడు రిమూవ్ చేసుకోవచ్చా? రిమూవ్ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే, చేసేయండి. సో మరి కవిత, స్క్రబ్బింగ్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు స్టీమ్ పెట్టి బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా మ్యామ్, అది రిమూవ్ చేయాలి. సో బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి? ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనకేమైనా చూస్తే కనిపిస్తాయా? కనిపించదు కొందరికి, కొందరికి ఏమో బయటికి కనిపిస్తుంది. చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి. ఎస్ మ్యామ్, అది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మ్యామ్. అవి ఎందుకు రిమూవ్ చేసుకోవాలి అసలు? ఎందుకు రిమూవ్ చేయాలంటే అది డస్ట్ కదా మ్యామ్, దాని వలన ఎక్కువ పింపుల్స్ కూడా రావచ్చు మ్యామ్. బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవాలి. ఓకే, మరి స్టీమ్ పెట్టేస్తారా? ఎస్ మ్యామ్, స్టీమ్ పెట్టే ముందు ఐ ప్యాడ్స్ పెట్టుకోవాలి మ్యామ్. సో మరి కవిత, ఎంతసేపు స్టీమ్ పెట్టుకోవాలి మ్యామ్? సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి జస్ట్ 2 seconds అలా సరిపోతుంది మ్యామ్. 1 second వచ్చేసి నార్మల్ది, ఓజన్ వచ్చేసి 1 second, 2 secondsలో కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ హార్డ్గా స్కిన్ ఉన్న వాళ్ళకి 2-3 minutes ఓకే మ్యామ్. సో మరి స్టీమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. సో మరి స్టీమ్ అయిపోయింది కదా. ఎస్ అండి. నెక్స్ట్ ఏం చేస్తాం? బ్లాక్ హెడ్ వైట్ హెడ్ రిమూవ్ చేయాలి. ఓకే, సో స్టీమ్ ఇవ్వగానే చేయాలి. ఎస్ మ్యామ్. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేశాక ఇదేంటి అప్లై చేస్తున్నారు? వైట్నింగ్ టోనింగ్ అనేసి పోర్స్ ఓపెన్ అవుతాయి కదా మ్యామ్ స్టీమ్తో. ఇప్పుడు బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసిన తర్వాత క్లోజ్ చేయటానికనే స్టోనింగ్ చేస్తాం మ్యామ్. డార్క్ కాటన్. ఇదేంటి అలా ప్యాక్ చేస్తూ కసెప్ట్ చేసుకోవాలా? లేదు మ్యామ్, జస్ట్ డాప్ చేసి వదిలేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి టిష్యూతో. ఓకే, వెట్నెస్ అంతా టిష్యూతో తీసేసి. ఎస్ మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ మ్యామ్. మసాజ్ డీప్ మసాజ్.
వైట్నింగ్ క్రీమ్ అనేసి ఉంటుంది, మసాజ్ క్రీమ్, దాంతో క్రీమ్ మసాజ్ చేయాలి. ఎంత టైం చేస్తారు మసాజ్? మసాజ్ వచ్చేసి 20 మినిట్స్ మ్యామ్, 20-25 మినిట్స్ చేస్తాం. డీప్ మసాజ్ చేస్తాం. ఓకే, డీప్ మసాజ్ 20 మినిట్స్ వరకు చేస్తాం. ఎస్ మ్యామ్. కవిత, మరి మసాజ్ అయిపోయింది కదా? ఎస్ మ్యామ్. క్లీన్ చేసేసి ప్యాక్ పెట్టాలి మ్యామ్. ఇది క్లీన్ చేసేసుకోవాలా? ఎస్ మ్యామ్. ఓకే. రఫ్గా అసలు తీయక్కర్లేదు మ్యామ్, లైట్గా ఇలా స్కిన్ టచ్ అయ్యేటట్టు ఇలా చేస్తే చాలు. ఓకే. సో క్లీన్ చేయడం అంటే వాష్ చేసేసి అలా చేయకూడదు మ్యామ్. ఓకే. సో మరి ఇప్పుడు దీని తర్వాత ప్యాక్ అన్నారు కదా? అదేం ప్యాక్? ఇది వైట్నింగ్ మాస్క్ అనేసి. ఎస్ మ్యామ్. వైట్నింగ్ మాస్క్ లో కొద్దిగా కోలిక్ యాసిడ్ ఉంటుంది మ్యామ్. జస్ట్ 2-3 డ్రాప్స్ వేస్తే చాలు మ్యామ్, అది ఎక్కువ వేయకూడదు. మిక్స్ చేసేసి అప్లై చేయటం. ఓకే. సో కవిత, మరి ప్యాక్ ఎంతసేపు ఉంచుకోవాలన్నారు? ఒక 15 మినిట్స్ ఉంచు. 15 మినిట్స్. సో మరి 15 మినిట్స్ వెయిట్ చేయాలి మనం. సో మరి 15 మినిట్స్ అయిపోయింది కవిత, రిమూవ్ చేస్తుందా? అవునండి, ఇప్పుడు రిమూవ్ చేస్తాం. మరి నెక్స్ట్ ప్యాక్? నెక్స్ట్ వచ్చేసి ఫినిషింగ్ మాస్క్ అండి ఇది. దీంట్లో జెల్ పౌడర్ 2 మిక్స్ చేసేసి ఫేస్ కి అప్లై, మొత్తం లిప్స్ కి కూడా అప్లై చేయొచ్చండి. ఇది ఎంతసేపు ఉంచుకోవాలి? ఇది ఒక 20 మినిట్స్ అండి. 20 మినిట్స్ ఉంచు. సో మరి కవిత, 20 మినిట్స్ అయిపోయింది కదా? ఎస్ మ్యామ్. ఇప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు? రిమూవ్ చేసుకోవచ్చు మ్యామ్. స్కిన్ ని ఫస్ట్ ఇలా లాగాలి మ్యామ్. ఇది లేయర్ రావాలంటే స్కిన్ ని లాగాలి. సో చాలా ఈజీగా వచ్చేసింది. చాలా ఈజీగా వస్తుంది మ్యామ్. అది పీల్ చేసేటప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందేమో, చాలా కష్టంగా తాగాలేమో. లేదు లేదు లేదు. ఓకే. సో ఇక్కడ చీక్స్ పోర్షన్ చూసినట్టుకైతే ఇందాకడికి ఇప్పటికి షైనింగ్ కనిపిస్తుంది, గ్లో అన్నది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇవి రిపీటెడ్గా చేయించుకుంటే మంచిదా? చాలా మంచిది మ్యామ్. స్కిన్ కూడా టైట్ అవుతుంది. ఒకసారి 15 డేస్కి ఒకసారి ఫేషియల్ చేయించుకుంటే మంచిది. సో కవిత, మరి ఈ ఫేషియల్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సోప్ అది అప్లై చేయకూడదు మ్యామ్. ఎంతసేపు? ఒక 1 డే వరకు, 24 అవర్స్ వరకు సోప్ అప్లై చేయకూడదు. జస్ట్ వాటర్ తోటి రిన్స్ చేసుకుంటే ఓకే. ఓకే మ్యామ్. అండ్ సన్ లైట్ లోకి వెళ్ళకూడదు మ్యామ్. సన్ స్క్రీన్ లోషన్ అది అప్లై చేసుకోవాలి కంపల్సరీ. అలా కేర్ తీసుకుంటే మనకి ఎన్నాళ్ళ వరకు ఉంటుంది ఈ ఎఫెక్ట్ అనేది? ఇది ఒక 20 డేస్ వరకు ఉంటుంది మ్యామ్ మీకు. ఓకే. 15-20 డేస్ వరకు. సో మరి ఒక చక్కటి ఫేషియల్ మా సకులకి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. సకులు చూసారు కదా, ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.